సీనియర్ నటులకు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. వాళ్ళ నటనతో వాళ్ళ సినిమాలతో ఇండస్ట్రీని ఎంత దూరం తీసుకువచ్చారు. ఈరోజు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాను వేలుతుంది, ప్రపంచాన్ని వేలుతుంది అంటే ఒకప్పుడు వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు చూపించిన ప్రతిభ కూడా. కానీ ఈ సీనియర్ నటులు కొన్ని ఈవెంట్స్లలో మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ అభిమానుల్ని, ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తోంది. అటు రాజేంద్ర ప్రసాద్ కూడా నోటికి వచ్చినట్టుగా తన ఫ్లోలో మాట్లాడుతూ అందరినీ ఇబ్బంది పెడుతుంటే, ఇటు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, భాషల మధ్య చిచ్చు పెట్టే విధంగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే ఇకపోతే తాను ఎవరికి క్షమాపణ చెప్పేది లేదు, మీకు కర్ణాటకలో సినిమానే రిలీజ్ చేయను అంటూ వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఇలాంటి మొండి వైఖరి వాళ్ళ అభిమానులకు, అంటే సినిమా చూసే వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. ఓటీటీలో సినిమా రిలీజ్ అవుతుంది, అది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చూస్తారు, దాన్ని ఎవరు ఆపేది లేదు. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు అది రాజకీయంగా వాడుకొని రేపు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరగవచ్చు.